హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మొదలందరికీ స్టేట్ బై అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన తగ్ లైఫ్లో కింగ్ రివ్యూ అయితే చెప్పబోతున్నాం భయ్య. నిజానికి సినిమా అయితే బాగాలేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఒకవేళ మన మణిరత్నం గారి కోసమే మన కమల్ హాసన్ గారు అయితే ఈ స్టోరీ ఎంచుకొని ఉన్నారేమో అని నాకు అనిపించింది. నాకు లిటరల్ అదే అనిపించింది భయ్య. నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీ కనుక ఒకవేళ మన కమల్ హాసన్ గారు ఎంచుకోకుండా ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. అయితే స్టోరీ వచ్చేసి చాలా అంటే నాకు చాలా బాగా అనిపించినట్లే ఉంది, కానీ ఏం లేదన్నట్టే అనిపిస్తుంది భయ్య. మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య గ్యాంగ్స్టర్ రూపంలో చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో ఇది ఒకటే అని చెప్పొచ్చు. ఇంకేముండదు, వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళు గ్యాంగ్స్టర్ రూపంలో మారడము, ఇది చాలా కొంచెం అంటే డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏదో కొత్తగా లేదు అన్న టైప్లో కూడా అనిపిస్తుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ మాత్రం హైలైట్గా ఉంటుంది భయ్య. మన సింబు గారిది కావచ్చు, అలాగే మన కమల్ హాసన్ గారిది కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషను ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. అసలు నేను ఊహించలేదు భయ్య, ఆ రేంజ్లో అనిపించింది నాకైతే. నేను ఏదో పాత సినిమాలో తలపతి మాదిరి అనిపించింది నాకైతే, అంటే ఆ రేంజ్లో అనిపించింది నాకు. అయితే ఇక్కడ త్రిష గారి క్యారెక్టర్ అయితే హైలైట్గా ఉంటుంది భయ్య. నాకు సినిమా మొత్తంలో నాజర్ గారి క్యారెక్టర్, త్రిష గారి క్యారెక్టర్ వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇంకా మన యాక్టింగ్, సింబు గారి యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ గారికి పోటీ పడి మరి యాక్ట్ చేశారేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. లిటరలీ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు పర్ఫెక్ట్ అన్న టైప్లో అనిపించింది భయ్య. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా అంత లేదు భయ్య, ఏదో వచ్చిందా పోయిందా అన్న టైప్లో అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది భయ్య. వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది నిజంగానే భయ్య. నాకైతే సినిమా అయితే ఏం నచ్చలేదు భయ్య. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. సినిమా